ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శ్రీ సాయి బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. నిష్ఠ సబూరి సద్గురు సాయి దైవకృప తత్వం. నామ రూప భేదాలకు అతీతంగా దేవుడు ఒక్కడే అన్న సత్యం భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి మూలాధారం. భక్తుల అవగాహన స్థాయికి అనుగుణంగా ఆ ఏక సత్యం అనేక నామ రూపాలలో వ్యక్తం అవుతుంటుంది. లక్ష్మీనారాయణుడు అనగా మహావిష్ణువు యొక్క నామము, రూపము అని అందరికీ తెలిసిన విషయమే. ఆ మహావిష్ణువు పరబ్రహ్మం యొక్క రక్షణాత్మక అంశం. సృష్టి స్థితి లయలలో స్థితి పోషణ అనే బాధ్యతను నిర్వర్తించే దైవతత్వమే విష్ణు స్వరూపం. కావున భక్తులను అన్ని పరిస్థితులలో అన్ని కాలాలలో కాపాడటం విష్ణుతత్వానికి సహజ లక్షణం. ఈ దృక్కోణంలో పరిశీలిస్తే సద్గురు సాయిబాబా అవతార కార్యం కూడా లక్ష్మీనారాయణ తత్వంతో సారూప్యతను కలిగి ఉందని స్పష్టమవుతుంది. భక్తులు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సర్వవేళలా రక్షణనివ్వడం బాబా అవతార లక్ష్యం. బాబా మాటలు ఈ సత్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఆయన పలు సందర్భాల్లో నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది, మీరు ఏమి చేసినా ఎక్కడున్నా మీరు చేసే ప్రతిదీ నాకు ఎప్పుడూ తెలుస్తుందని గుర్తుంచుకోండి అని స్పష్టంగా ప్రకటించారు. అలాగే ఎవరైతే నన్ను ధ్యానిస్తుంటారో, నా నామాన్ని స్మరిస్తూ నా లీలలను గానం చేస్తుంటారో వారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేను ఎల్లప్పుడూ వారి చెంత నిలబడి ఉంటాను అని బాబా పలికిన మాటలు దైవత్వంలోని సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం మరియు అపార దయను ప్రతిబింబిస్తాయి. అయితే గురు కృప ఫలించాలంటే శిష్యుడి వైపు నుంచి కొన్ని మౌలిక అర్హతలు అవసరమని బాబానే నొక్కి చెప్పారు. గురువు ఆధ్వర్యంలో శిష్యుడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే మొదట అవసరమైనది విశ్వాసం. ఈ విశ్వాసమే శిష్యుని అంతఃకరణాన్ని, గురుకృపను స్వీకరించే పాత్రగా మార్చుతుంది. బాబా స్పష్టంగా పేర్కొన్న రెండు ప్రధాన అర్హతలు నిష్ఠ మరియు సబూరి. నిష్ఠ అంటే పూర్ణ విశ్వాసము, సబూరి అంటే సంతోషంతో కూడుకున్న సహనం. ఈ రెండూ లేకుండా ఆధ్యాత్మిక మార్గములో స్థిరత్వం సాధ్యం కాదని బాబా బోధించారు. గురువు అన్ని దివ్యశక్తులు కలిగి ఉన్నారని, ముఖ్యంగా తన పట్ల ఆయనకు అపారమైన కరుణ, ప్రేమలు ఉన్నాయన్న నమ్మకం శిష్యుడు హృదయంలో దృఢంగా ఉండాలి. ఈ నమ్మకమే శిష్యుని భయాలను తొలగించి అతడిని సంపూర్ణ శరణాగతికి దారి తీస్తుంది. సద్గురు సాయి శిష్యులను శిక్షించే గురువు కాదు, వారిని లోపల నుంచి మార్చే కరుణామూర్తి. శిష్యుని జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడే పాఠంగా మలచడమే ఆయన విధానం. ఈ సత్యాన్ని నానాసాహెబ్ జీవితమే స్పష్టమైన ఉదాహరణ. ఈ సత్యానికి నానాసాహెబ్ జీవితమే స్పష్టమైన ఉదాహరణ. బాబా కేవలం నానాసాహెబ్ను పిలవడమే కాకుండా అతని పట్ల తనకున్న ప్రత్యేకమైన దయను, అనుబంధాన్ని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేశారు. నానాసాహెబ్ హృదయంలో విశ్వాసం అనే విత్తనాన్ని నాటి ప్రేమపూర్వకమైన సంరక్షణతో, జాగ్రత్తతో కూడిన అనుభవాల ద్వారా ఆ విత్తనం ఒక దృఢమైన భక్తి వృక్షంగా ఎదిగేలా చేశారు. అతని ప్రాపంచిక జీవితంలో ఎదురైన సమస్యలు కావచ్చు, పారమార్థిక సందేహాలు కావచ్చు, ప్రతి విషయంలో బాబా అనుక్షణం మార్గదర్శకను అందించారు. విశ్వాసం అనే మొక్కకు బాబా కరుణనే నీరు, అనుభవాల రూపంలో వచ్చిన ఉపదేశాలే ఆ మొక్కకు వెలుగు. ఈ విధంగా నానాసాహెబ్ జీవితంలో బాబా చేసిన జోక్యాలు కేవలం అద్భుతాలుగా కాక ఆధ్యాత్మిక శాస్త్రబద్ధతకు జీవితంగా సాక్ష్యాలుగా నిలిచాయి. శిష్యుడు సిద్ధుడయ్యే వరకు గురువు ఎలా పరిస్థితులను మలుస్తాడో, అతని కర్మబద్ధాలను ఎంత సున్నితంగా సడలిస్తాడో బాబా లీలలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. సద్గురు సాయి అవతారంలో వ్యక్తమైన లక్ష్మీనారాయణ తత్వం భక్తుల రక్షణకే అంకితము. నిష్ఠా సబూరీలతో కూడిన విశ్వాసము శిష్యుడి హృదయంలో స్థిరపడితే గురుకృప సహజంగా ప్రవహిస్తుంది. అప్పుడు భక్తుడి జీవితం కేవలం భౌతిక ప్రయాణంగా కాక దైవ సాన్నిధ్యంతో నిండిన సాధనంగా మారుతుంది. ఓం నమో శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శాంతి శాంతి శాంతి.